హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ గురువారం భారతదేశానికి చేరుకున్నారు. భారతీయ అమెరికా చర్చల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఆయన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇతనికి స్వాగతం పలికాడు. అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ కూడా ఈ సమావేశానికి పాల్గొనేందుకు గురువారం అర్ధరాత్రి దాటాక ఢిల్లీ చేరుకున్నారు. జపాన్ సముద్రంలో కొత్త ద్వీపాన్ని కనిపెట్టారు. 3 వారాల క్రితం జపాన్లోని సముద్రంలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది ఓ కొత్త ద్వీపం ఐలాండ్ ఏర్పడింది. అయితే ఇది ఎక్కువ కాలం ఉండకపోవచ్చని అక్కడ నిపుణులు పేర్కొన్నారు. ఐవో జీమా దక్షిణ కోస్తా తీరానికి కిలోమీటర్ దూరంలో అక్టోబర్ 21న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన అనంతరం 10 రోజుల్లో బూడిద రాళ్లు పేరుకొని 100 మీటర్ల వ్యాసంతో సముద్ర మట్టానికి 20 మీటర్ల ఎత్తులో కొత్త ద్వీపం ఏర్పడినట్టు జపాన్ వాతావరణ సంస్థకు చెందిన యూజీ ఉసి అనే విశ్లేషకుడు తెలిపాడు. దాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే అది ఎక్కువ కాలం ఉండకపోవచ్చని వారు పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడ చిత్రంలో చూసినట్టయితే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన ప్రాంతంలో ఏర్పడిన ఒక ద్వీపాన్ని మనం చూడవచ్చు. 2 భారతీయ సంస్థలకు పర్యావరణ ఆస్కార్లను అందించారు. బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియం స్థాపించిన ఎర్త్ షాట్ బహుమతిని ఈ ఏడాది గెలిచిన 5 సంస్థలలో భారత్కు చెందిన 2 సంస్థలు ఉన్నాయి. పర్యావరణ ఆస్కార్లుగా వ్యవహరించే ఈ బహుమతులను 10 లక్షల పౌండ్ల నగదుతో సింగపూర్లో మంగళవారం నాడు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఈ వారాంతంలో ప్రసారమవుతుంది. భారతదేశంలో ఆహార వృధాను అరికట్టడానికి కృషి చేస్తున్న ఎస్ సైన్స్ ఫర్ సొసైటీ టెక్నాలజీస్ సంస్థతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధికి పాటుపడుతున్న భూపుత్ర సంస్థకు ఎర్త్ షాట్ బహుమతి లభించింది. ఈ 2 కూడా భారతీయ సంస్థలతో పాటు యాక్షన్ ఆండినా దక్షిణాఫ్రికా, బ్యాటరీ పునర్వినియోగ ప్రాజెక్టు GRST హాంకాంగ్ సంస్థ, అక్రమ చేపల వేటపై పోరాడుతున్న వైల్డ్ ఎయిడ్ మెరిన్ సంస్థ, అమెరికాలకు చెందిన ఈ మొదలైన సంస్థలు ఈ ఎకో ఆస్కార్లను వరించాయి. 2026 నాటికి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఆర్చర్ ఏవియేషన్ ఇంటర్ గ్లోబ్ డీల్ చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 2026 నాటికల్లా పూర్తి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇంటర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఇందుకోసం ఆర్చర్ ఏవియేషన్ సంస్థతో అవగాహన ఒప్పందం మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ టాక్సీలతో పాటు ఢిల్లీలోని కనాట్ ప్లేస్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్కు 7 నిమిషాల్లో చేరుకోవచ్చని ఈ సంస్థ పేర్కొంది. రోడ్డు మార్గంలో 27 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి సాధారణంగా 60 నుంచి 90 నిమిషాలు, అంటే గంట నుంచి గంటన్నర సేపు పడుతుంది అని వివరించింది. పట్టణ ప్రాంతాల్లో ఎయిర్ టాక్సీలతో పాటు కార్గో, లాజిస్టిక్స్, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఎలక్ట్రిక్ విమానాలను వినియోగించేందుకు అవకాశాలను కూడా ఇరు సంస్థలు పరిశీలిస్తున్నట్లు ఇంటర్ గ్లోబ్ అనే సంస్థ తెలిపింది. ఇండిగో పేరిట ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ విమానయాన సర్వీసులు అందిస్తుంది. ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ను EVTOL విభాగంలో ఆర్చర్ ఏవియేషన్ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇక్కడ చిత్రంలో చూసినట్టయితే ఎయిర్ టాక్సీలు చూసినట్టయితే ఇవి డ్రోన్లను పోలి ఉన్నట్టు అన్మాన్డ్ వెహికల్గా ఉన్నాయి. సాహిత్య అకాడమీ బాలల సాహిత్య అవార్డు 2023 అవార్డును ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తికి అందజేస్తున్న దృశ్యం గురువారం ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి బాలల సాహిత్య అవార్డు 2023 సంవత్సరానికి గాను అందుకున్నది. సుప్రీంకోర్టులో 3 జడ్జీలతో ప్రమాణం చేయించిన
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రాజస్థాన్ గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు గురువారం సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేశారు. వీరి నియామకంతో అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్య పూర్తి స్థాయి 34కు చేరింది. 34 అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 న్యాయమూర్తులు, మొత్తం 34 మంది ఉన్నారు. సుప్రీంకోర్టు భవన సముదాయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జి మాహిన్, జస్టిస్ సందీప్ మెహతాలతో ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మహీన్స్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మెహతాలను సుప్రీంకోర్టులో జడ్జీలుగా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్లో ప్రకటించారు. వీరి పేర్లను కొలీజియం ఈ నెల 6న ఎంపిక చేసి కేంద్రానికి సిఫారసు చేసింది. వివిధ సంస్థలు భారత్ యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ను అంచనా తరచుగా వేస్తూనే ఉంటాయి. అలా అంచనా వేసే వాటిలలో ఈరోజు మనకు ముందుకు వచ్చిన ఒక అంశం, మూడీస్ అనే ఒక సంస్థ 2023లో అంచనాలను కొనసాగించింది. ఇది మన వృద్ధి రేటును 6.7%గా మన జీడిపి ఉంటుంది 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటూ మూడీస్ సంస్థ తెలిపింది. 2023 ఏడాదికి గాను భారత ఆర్థిక వృద్ధి అంచనాలను 6.7%గానే కొనసాగిస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దేశీయంగా బలమైన గిరాకీ వల్ల సమీప కాలంలో వృద్ధి అనేది స్థిరంగా ఉండగలదని ఆ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఇందులో పేర్కొంది. అంతర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం ఉన్నా కూడా భారత ఆర్థిక వ్యవస్థ గిరాకీ దేశీయ గిరాకీ కలిసి వస్తుందని తన గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్ 2024-25 నివేదికలో పేర్కొంది. 2023 భారత వాస్తవ జీడిపి 6.7% వృద్ధిని నమోదు చేయగలదని మేము అంచనా వేస్తున్నామంటూ ఈ సంస్థ తెలిపింది. 2024లో 6.1%, 2025లో 6.3% వృద్ధి రేటును నమోదు కావచ్చని మూడీస్ పేర్కొంది. 2023 మార్చి త్రైమాసికంలో 6.1%గా ఉన్న భారత వాస్తవ జీడిపి జూన్ త్రైమాసికానికి 7.8%గా నమోదైంది. జూన్ త్రైమాసికంలో సానుకూల సంకేతాలు జూలై సెప్టెంబర్ మాసంలో కొనసాగుతాయని మూడీస్ అనే ఈ సంస్థ తెలిపింది. ఈ సంస్థ మన జీడిపి 6.7% ఉంటుందంటూ తెలిపింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని హైదరాబాదులోని కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రేటెడ్ ఫర్ డేటా సెంటర్ కంపెనీ కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 250 కోట్ల పెట్టుబడితో ఎడ్జ్ డేటా సెంటర్ను నెలకొల్పనుంది. వచ్చే 8 నుంచి 10 ఏళ్ల వ్యవధిలో 10 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ను దశల వారీగా ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేయబోతున్నట్టు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ చైర్మన్ శ్రీధర్ పిన్నపరెడ్డి తెలిపారు. ఆ డేటా సెంటర్ వల్ల అక్కడ 1000 కొత్త ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. కంట్రోల్ ఎస్ ప్రస్తుతం వివిధ నగరాల్లో 12 డేటా సెంటర్లను నిర్వర్తిస్తుంది. వచ్చే ఏడాది వ్యవధిలో మరికొన్ని నగరాల్లో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు సన్నాహాలు కూడా ఇది చేస్తుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో జాతీయ సదస్సు అనేది నిన్న జరిగింది. దీనిలో తెలంగాణ వేలిముద్ర విభాగంలో మరో ఘనతను కూడా సాధించింది. తెలంగాణ వేలిముద్రల విభాగం ఫింగర్ ప్రింట్ బ్యూరో మరో ఘనత సాధించింది. ఢిల్లీలో జరిగిన జాతీయ నేర గణాంక సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అనే ఒక సంస్థ స్మార్ట్ యూజ్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ సైన్స్ ఇన్
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనే అంశంపైన ఈ నెల 6-7 తేదీన నిర్వహించిన 24వ జాతీయ సదస్సులో ఈ విభాగానికి 2వ అత్యుత్తమ కేసు పురస్కారం అనేది లభించింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అజయ్ తాండాలో ఓ ఇంట్లో 2020 ఫిబ్రవరి 24వ తేదీన రాత్రి జరిగిన చోరీని చాకచక్యంగా ఛేదించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినందుకు ఈ ఘనత దక్కింది. దంపతులకు మాదక ద్రవ్యాలు కలిపిన ప్రసాదం ఇచ్చిన నిందితుడు యోగిందర్ ఇంట్లోని నగదు ఇతర వస్తువులను అపహరించుకొని పోయాడు. మాదక ద్రవ్యాల ప్రభావంతో దంపతులు సైతం మరణించారు. ఆధారాలు లభ్యం కాకపోవడంతో కేసు దర్యాప్తునకు తొలుత ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో సిఐడి ఆధ్వర్యంలో ఖమ్మం ఫింగర్ ప్రింట్ బ్యూరో నిపుణుడు బి నరేష్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరం జరిగిన చోట సేకరించిన పాక్షిక ఛాన్స్ ప్రింటర్ల మెరుగుపరిచి డేటాబేస్ను పాత నేరస్తుల వేలిముద్రలతో పోల్చి చూడటంతో నిందితుడి వివరాలు లభ్యమయ్యాయి. దీంతో యోగిందర్ను స్వల్ప వ్యవధిలోనే పట్టుకోగలిగారు. అనంతరం ఖమ్మం 2వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులో జరిగిన విచారణలోనూ ఈ ఆధారాలే కీలకంగా నిలిచాయి. గతేడాది అక్టోబర్ 31న నిందితుడికి 7 ఏళ్ల కారాగార శిక్షతో పాటు 500 జరిమానా విధించేందుకు దోహదపడ్డాయి. వేలిముద్రల విభాగాన్ని డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. సిఐడి చీఫ్ మహేష్ భాగవత్ సమక్షంలో బ్యూరో డైరెక్టర్ కూడా తాతారావును ఇతర నిపుణులు సత్కరించారు. బీహార్లో విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లను ఇకపై 65% పెరగనున్నాయి. ఈ మేరకు సవరణ బిల్లును బీహార్ యొక్క శాసనసభ గురువారం ఏకగ్రీవకంగా ఆమోదించింది. జనాభా నియంత్రణలో మహిళల పాత్రపైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దాని మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టి ముజువానీ ఓటింగ్తో ఆమోదించారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఉద్దేశించిన 10% రిజర్వేషన్ కలిపితే మొత్తంగా రిజర్వేషన్ అనేది 75% పెరగనున్నది. ఎస్సీలకు 16% ఉన్న రిజర్వేషన్ను 20%కి పెంచారు. ఎస్టీలకు 1% ఉన్న రిజర్వేషన్ను 2% పెంచారు. ఓబీసీ, ఈబీసీలకు కలిపి మొత్తం 30% ఉన్న రిజర్వేషన్ను 43%కి పెంచారు. దీనితో ఆర్థికంగా వెనుకబడిన వారికి మొత్తం 10% రిజర్వేషన్ టోటల్గా కలిపితే 65% రిజర్వేషన్ అనే బిల్లును బీహార్ యొక్క శాసనసభ విజయవంతంగా ఆమోదం పొందింది. కేంద్రం ఆమోదిస్తే ఢిల్లీలో 20న కృత్రిమ వాన, తగ్గని వాయు కాలుష్య తీవ్రత వరుసగా 2వ రోజు కూడా ప్రమాదకర స్థాయి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య సూచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వరుసగా 2వ రోజు కూడా 400 పాయింట్స్ దాటింది. అయితే ఈ పరిస్థితి దీపావళికి ముందు మెరుగుపడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది తెలిపింది. గురువారం ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 437గా నమోదైంది. బుధవారము 426తో పోలిస్తే మరింత పెరిగింది. ఢిల్లీ చుట్టుపక్కల నగరాలైన గాజియాబాద్లో 391, గురుగ్రామ్లో 404, నోయిడాలో 394, గ్రేటర్ నోయిడాలో 439, ఫరీదాబాద్లో 410తో పాటు ఇదే పరిస్థితి. ఈ తీవ్ర స్థాయికి చేరుకున్న ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వానల అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుంది. అయితే కేంద్రం ఆమోదం తెలిపితే ఈ నెల 20న ఐఐటి కాన్పూర్తో కలిసి మేఘమదనం అనేది జరిపి వానలు కురిపిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రోగ్రాంకి ఐఐటి కాన్పూర్ పరిశోధకులు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇందుకయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని ప్రభుత్వం అధికారి ఒకరు తెలిపారు. చదరపు కిలోమీటర్కు 1,00,000 ఖర్చు అవుతుంది. ప్రయోగాత్మకంగా చూసినట్టయితే 300 చదరపు కిలోమీటర్లలో ఇది చేపట్టే అవకాశం అనేది ఉందని ఒక అధికారి తెలిపారు. ఈ కృత్రిమ వానను కురిపించడానికి టైఅప్ అయిన సంస్థ ఏదంటే ఐఐటి కాన్పూర్. పార్లమెంటు యొక్క శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకు ఇవి జరుగుతాయి అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
ప్రహ్లాద్ జోషి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. మొత్తం 19 రోజుల వ్యవధిలో 15 రోజుల పాటు ఉభయ సభల సంయుక్త సమావేశం కానున్నట్లు ఆయన సామాజిక మాధ్యమైన ఎక్స్ ద్వారా తెలిపారు. డిసెంబర్ 3న 5 రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు రానున్నాయి. ఆ మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలను అన్ని పక్షాలు ఉత్సాహంతో హాజరు కానున్నాయంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి తెలిపారు. నిన్న జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లో న్యూజిలాండ్ శ్రీలంక పైన ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో చాలా రికార్డ్స్ నమోదయ్యాయి. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ప్లేసు ప్రపంచ కప్లో 50 వికెట్లు సాధించిన తొలి కివీస్ బౌలర్గా బౌల్ట్ ఈ మ్యాచ్ ద్వారా నిలిచాడు. ఇతను ఫస్ట్ ప్లేస్కు చేరాడు. ప్రపంచ కప్లో మొత్తం 50 వికెట్లు సాధించిన తొలి కివీస్ బౌలర్గా బౌల్ట్ సాధించాడు. తర్వాత 565 ఈ ప్రపంచ కప్లో కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్ర ఇప్పటి వరకు చేసిన పరుగులు 565. 25 వయసులో ఒకే ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ 1996లో 523 రికార్డును ఇతడు బద్దలు కొట్టాడు. అలాగే అరంగేట్రం చేసిన ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా బెయిర్ స్టో 2019లో 532 స్కోర్ను కూడా ఈ రికార్డును రచిన్ తిరగరాశాడు. ఇది ప్రత్యేకత. తర్వాత ఈ మ్యాచ్లో ఇంకా 22 కుషాల్ ఫెరీరా అర్ధశతకానికి అవసరమైన బంతులు 22. ఈ ప్రపంచ కప్లో ఇదే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ. తర్వాత 43 10వ వికెట్కు తీక్షణ మధుశంక జోడించిన పరుగులు. ప్రపంచ కప్ చరిత్రలో ఈ వికెట్కు శ్రీలంకకిదే అత్యధిక భాగస్వామ్యం. ఇక శ్రీలంక స్కోర్ బోర్డు చూసినట్టయితే మొత్తం 46.4 ఓవర్లలో ఆల్అవుట్ అయింది, 171 స్కోర్ చేసి. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తము 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ దీనిలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వ్యక్తిగత టీం విభాగంలో 2 స్వర్ణాలు సాధించుకున్న జ్యోతి ఒక్క పసిడికే పరిమితమైంది. అయితే గురువారం కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఫైనల్లో మరో భారత ఆర్చర్ పర్నీత్ కౌర్ జ్యోతిని వెనక్కి నెట్టి పసిడి ఎగరేసుకుపోయింది. నిర్ణీత రౌండ్ల తర్వాత జ్యోతి ఫర్నీత్ 145 సమంగా నిలవడంతో ట్రై బ్రేకర్లో ఫర్జిత్ 9-8తో జ్యోతిని అధిగమించింది. ఫర్జిత్ కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ వ్యక్తిగత పసిడి. మహిళల టీం విభాగంలో జ్యోతి ఫర్నీత్ అతిథులతో కూడిన భారత జట్టు పసిడి గెలుచుకుంది. తుది పోరులో 234-233తో చైనీస్ తైపీని ఓడించింది. కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో అతిథి స్వామి ప్రియాంష్ స్వర్ణం నెగ్గారు. ఫైనల్లో అతిథి ప్రియాంష్ జంట 156-151తో కాంకనాసస్ నవాయిత్ థాయిలాండ్ వారిని జోడిని ఓడించింది. కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ కాంస్య పథకాన్ని గెలిచాడు. కంచుపోరుకు అతడు 147-146తో జూ జెహన్ కొరియాను ఓడించాడు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు నిరాశపరిచారు. ఒకరు క్వార్టర్స్ దాటలేకపోయారు. బొమ్మదేవర ధీరజ్ 3-7 తాంగ్చెన్ చైనీస్ తైపీతో ఓడగా రణధీర్ రాయ్ 0-6తో కిమ్ జే కొరియా చేతిలో చిత్తయ్యాడు. ఇక మహిళల భజన్ కౌర్ 0-6తో లిమ్ కొరియాకు సంబంధించిన ఆమె తిష 1-7తో హాయ్ లిగాన్ చైనా చేతుల్లో ఓడారు. ఈ ఛాంపియన్షిప్లో భారత్ 7 పతకాలు, దీనిలో 3 స్వర్ణాలు, 1 రజతం, 3 కాంస్యాలు సాధించింది. ఇందులో 6 కాంపౌండ్లలో వచ్చినవే. రికర్వ్లో వచ్చిన కాంస్యాన్ని మహిళల జట్టు సాధించింది. ఇక జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఈనాడు సిఆర్ఎస్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారులు కైలాశ్యామ్ సుందర్ సాహిల్ బాబు, జమ్మెల లక్ష్మి ఆంధ్రప్రదేశ్, అల్లూరి మన్యశ్రీ
మనుశ్రీ తెలంగాణ సత్తా చాటారు. శ్యామ్ సుందర్, లక్ష్మీ పసిడీలు మనుశ్రీ కాంస్య పథకాలతో మెరిశారు. గురువారం జరిగిన అండర్-16 బాలుర 80 మీటర్స్ హార్డిల్స్ను 10.55 సెకండ్స్ ముగించిన శ్యామ్ కొత్త జాతీయ రికార్డును నమోదు చేశారు. మీట్ రికార్డు నమోదు చేశారు. గతంలో మనీష్ కుమార్ 10.56 సెకండ్స్ పేరిట నమోదైన జాతీయ రికార్డు, కిరణ్ 10.61 మీట్ రికార్డును బద్దలుగొట్టాడు. అండర్-20 విభాగంలో లాంగ్ జంప్లో లక్ష్మి 6 మీటర్స్ దూకింది, అగ్రస్థానంలో నిలిచింది, బంగారు పథకాన్ని సొంతం చేసుకుంది. అండర్-14 బాలికల లాంగ్ జంప్లో మనుశ్రీ 4.94 మీటర్స్ దూకి 3వ స్థానం సాధించింది, కాంస్యం నెగ్గింది. జనిష్ఠా షాను 5.30 మీటర్స్ తమిళనాడు, స్వర్ణం కోమల్ 4.95 మీటర్ హర్యానా రజతం సాధించారు. అండర్-14 బాలుర లాంగ్ జంపులో తెలంగాణ కుర్రాడు మడావి సోము 5.98 మీటర్స్ ద్వితీయ స్థానంలో నిలిచి రజత పథకం గెలుచుకున్నాడు. సోము ఆదిలాబాద్ జిల్లాలోని జాతర్ల ఆదర్శ గిరిజన క్రీడా పాఠశాలలో చదువుకున్నాడు. ఇక గోవాలో ఆతిథ్యమిచ్చి ముగిసిన 37వ జాతీయ క్రీడలు గురువారం నాడు ముగిశాయి. 20 రోజుల పాటు జరిగిన ఈ క్రీడలు గొప్పగా అలరించాయి. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పథకాలతో పథకాల పట్టిలో 19వ స్థానంలో నిలిచింది. అయితే తెలంగాణ రాష్ట్రం 4 స్వర్ణాలు, 10 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తము 25 పథకాలతో 22వ స్థానాన్ని దక్కించుకుంది. మరి ఈ మ్యాచ్లో ఫస్ట్ ప్లేస్ను సాధించుకుంది ఎవరంటే మహారాష్ట్ర. 80 స్వర్ణాలు, 69 రజతాలు, 79 కాంస్యాలతో మొత్తం 228 పథకాలతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది మహారాష్ట్ర టీం. ముగింపు వేడుకలను ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హాజరయ్యారు. క్రీడలకు ప్రభుత్వాలు, ప్రైవేటు రంగాలు అండగా నిలవాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ సందర్భంగా తెలిపాడు. ఈ టీంలో మొట్టమొదటగా నిలిచిన రాష్ట్రం మహారాష్ట్ర. మొత్తం 80 స్వర్ణాలు, 69 రజతాలు, 79 కాంస్యాలతో 228 పథకాలు మొత్తం చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు గురువారం రిటైర్మెంటు ప్రకటించింది. మహిళల క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యంలో కీలక పాత్ర పోషించిన లానింగ్ ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్లలో కొనసాగుతానని తెలిపింది. 31 ఏళ్ల లానింగ్ 6 టెస్టులు, 103 వన్డేలు, 132 T20లలో కలిపి మొత్తము 8,352 పరుగులు సాధించింది. లానింగ్ కెరీర్లో 7 ప్రపంచ టైటిళ్లు గెలిచింది. అందులో 5 కెప్టెన్గా సాధించినవే. లానింగ్ రిటైర్మెంటుతో ఆసీస్ జట్టుకు అలీసా హిలీ ఇప్పటి నుంచి సారథ్యం వహించనుంది. సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఈ పేరు తెలియని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. 19వ శతాబ్దం తెలుగు భాషా సాహిత్యాల వికాసాన్ని, తెలుగు ప్రజల పునరుజ్జీవనాన్ని పరిశీలించే క్రమంలో సిపి బ్రౌన్ కృషిని ప్రస్తావించడం అత్యవసరం. తెలుగు భాషా సాహిత్యాలు నిరాధారణకు గురైన కాలంలో కారణజన్ముడుగా బ్రౌన్ అవతరించాడు. మినుకుమంటున్న తెలుగు సాహిత్య దీపాన్ని ప్రజ్వలింపజేశాడు. నేడు నవంబర్ 10 కాబట్టి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతిని జరుపుకుంటాం మనం ప్రతి సంవత్సరము. 1798వ సంవత్సరం నవంబర్ 10న కోల్కతాలో సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జన్మించాడు. రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ కౌలే దంపతులకు ఈయన 2వ సంతానంగా తాత్విక మత సంబంధ విషయాలతో పాటు గ్రీకు, లాటిన్ భాషల్లోనూ డేవిడ్ బ్రౌన్ పండితుడు. హిందూ మతం గురించి తెలుసుకోవడానికి అతడు సంస్కృత భాషను నేర్చుకున్నాడు. ఇంట్లోనే ఒక గ్రంథాలయం నెలకొల్పాడు. ఆ వాతావరణం సిపి బ్రౌన్కు స్ఫూర్తినిచ్చింది. 1812 జూన్ 14న సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ మరణించాడు. ఇవి నవంబర్ 10, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పూర్తి సమాచారం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా
నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ యూట్యూబ్లో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.